నవ్యకు స్వాగతం, సుస్వాగతం. ఒక్కొక్కసారి మనకెంత విసుగొచ్చేస్తుంది అని అంటే పిచ్చి పట్టేస్తుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఎవరికి ఇష్టమైన వ్యాపకాల్లో వాళ్ళు మునిగిపోతూ ఉంటారు. కొంతమంది అయితే బుక్ రీడింగ్ వంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఒక 4-5 రకాల బుక్స్ వరుసనే వెంటనే ఒకదాని తర్వాత ఒకటి చదివేయకుండా ఒకే బుక్ని 2-3 టైమ్స్ కనుక మనం రీడింగ్ ఇస్తే నాలెడ్జ్ పెరుగుతుంది, మైండ్ కూడా రిలాక్స్డ్గా ఉంటుందన్నమాట. వారసత్వపు ఆస్తిలో తండ్రికి పిల్లలకి సమాన వాటా ఉంటుంది. ఇలా కాకుండా కొన్ని సిచ్యువేషన్స్లో అంటే తండ్రి తరఫున వాళ్ళకి ఎవరికైనా సరే ఆ ఆస్తిని పంచాల్సి వస్తే దానికి సంబంధించి మేజర్ పిల్లల కన్సర్న్ ఉండడం ఎంతైనా అవసరం. ఒకవేళ అలా కన్సర్న్ లేకుండా కనుక తండ్రి ఆ వారసత్వపు ఆస్తిని పంచినట్టయితే మేజర్ పిల్లలు లీగల్గా ప్రొసీడ్ అయ్యి కోర్టులో దావా వేయడానికి 100% రైట్స్ ఉంటాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎంతోమంది ప్రేక్షకులు మా కార్యక్రమాన్ని చూస్తూ వారి సందేహాలను మాకు వ్రాస్తూ వారి సందేహ నివృత్తి చేసుకున్నందుకు ధన్యవాదాలు. ఇవాళ వచ్చిన ఉత్తరాల్లో కొన్నిటిని పరిశీలిద్దాం. కుకట్పల్లి నుంచి సరళ గారు రాశారు. నమస్తే మేడం. నమస్తే సరళ గారు. మేడం, నాకు పెళ్ళై 8 ఏళ్ళు అయింది. ఇద్దరం జాబ్ చేస్తున్నాము. అతనిది చాలా అనుమానంతో కూడిన మనస్తత్వం. ఎప్పుడూ ప్రతిదానికి నన్ను అనుమానిస్తూనే ఉంటారు. మాకు 2 ఆడపిల్లలు, అమ్మాయి అబ్బాయి. నేను 2 ఏళ్ల క్రితం మా అమ్మగారింటికి అంటే అతని వేధింపులు తట్టుకోలేక వచ్చేశాను. పెద్ద బాబు అతని దగ్గరే ఉంటున్నాడు. అప్పుడప్పుడు మాత్రమే నా దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇప్పుడు పాపని కూడా వెళ్ళిపోతాను అని అంటున్నాడు. నాకేమో విడాకులు తీసుకోవాలని ఉంది. అతనికి విడాకులు ఇష్టం లేదు. మనసులు కలవనప్పుడు కలిసి ఉండడం అవసరం లేదు అని నాకు అనిపిస్తోంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో నేను గనక విడాకులు తీసుకుంటే పిల్లల పరిస్థితి ఏమిటి? ముఖ్యంగా అమ్మాయిని ఇవ్వాలని లేదు. సరైన పరిష్కారం సూచించగలరు. మీ ఉత్తరం చదివాను సరళ గారు. ఉద్యోగం చేసే ఆడవాళ్లలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఎందుకంటే భార్యలు అంటే ఆడవారు ముఖ్యంగా జాబ్ చేస్తున్నప్పుడు అవసరమైనప్పుడు ఇంకా ఎక్కువ సమయం కూడా ఆఫీసులో గడపాల్సి వచ్చినప్పుడు భర్తలు ఈ రకంగా భార్యల్ని వేధించడం మనం అనేక సందర్భాల్లో వింటూ ఉంటాం. మీరన్నట్టుగా ఇటువంటి సందర్భంలో మీరు మీ పుట్టింటికి వచ్చేసానని, మీకు 2 పిల్లలని కూడా రాశారు. ఆల్రెడీ మీరు వచ్చి 2 ఏళ్ళైందని కూడా రాయడం జరిగింది. పెద్ద బాబు ఆయన దగ్గరే ఉంటున్నారు అని చెప్పారు. అయితే ఈ 2 ఏళ్లలో మీరు అతను కలిసి అంటే ఎప్పుడైనా కలుసుకోవడం అది ఉందా? పెద్దల ద్వారా ఏమన్నా మాట్లాడడం జరిగిందా? ఇంతకుముందు ఏమన్నా కేసు వేశారా? ఇవేవి కూడా మీరు మాకు వివరాలు చెప్పలేదు. అయితే ఇప్పుడు మీరు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారని, అతనికి ఇష్టం లేదని రాశారు. ముఖ్యంగా మీకున్న అనుమానాల్లో ఇటువంటి పరిస్థితుల్లో పిల్లల భవిష్యత్తు ఏమిటి అని కూడా మీరు అడగడం జరిగింది. బాబు ఆల్రెడీ అతని దగ్గరే ఉంటున్నాడని, అప్పుడప్పుడు మీ దగ్గరికి వస్తున్నాడని రాశారు. ఒకవేళ మీకు బాబుని తెచ్చుకోవాలని ఉంటే మీరు అతని కస్టడీని కోరుతూ కోర్టులో పిటిషన్ పెట్టుకోవచ్చు. అలాగే పాప మీ దగ్గర ఉన్నప్పుడు మీ భర్త గనక అమ్మాయిని అడుగుతూ ఉంటే దానికి కూడా ఆడపిల్ల కాబట్టి మీ దగ్గర ఉండాలని వివరిస్తూ మీరు కోర్టు వారి నుంచి పాప కస్టడీని ఆల్రెడీ మీ దగ్గరే ఉంది కాబట్టి మీరు ఉంచుకోవచ్చు. అయితే పాపని అతను కనుక చూడాలని ఉంటే విజిటింగ్ ఆర్డర్ కోసం అతను అప్లై చేసుకుంటే అప్పుడప్పుడు పాపని కూడా మీరు అతని దగ్గరికి పంపించవలసి ఉంటుంది. ఇంకా విడాకుల విషయానికంటూ వస్తే మీరు 3 రకాలుగా ప్రయత్నించవచ్చండి. ముఖ్యంగా ఒక లీగల్ నోటీస్ని పంపిస్తూ అంటే ఎలాగా కలిసి లేరు కాబట్టి విడిపోదామన్న అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేస్తూ ఈ కోర్టు దాకా వెళ్ళటం ఎందుకు అన్న పరిస్థితుల్లో అన్నీ అతనికి వివరిస్తూ మ్యూచువల్ కన్సెంట్ తీసుకుందామని ఒక లీగల్ నోటీస్ అతనికి పంపించండి. దానికి అతని రెస్పాన్స్ ఎలా ఉందో ఆలోచించిన తర్వాత మీరు డైరెక్ట్గా డైవోర్స్కి అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి వేరే ఉంటున్నారు కాబట్టి దాన్ని కూడా మీరు ఒక గ్రౌండ్గా తీసుకోవచ్చు. పిల్లల విషయానికి వస్తే డైవోర్స్ కంటూ అప్లై చేశాక బాబు ఆల్రెడీ పెద్దవాడు, అతని ఇష్టాన్ని కూడా కోర్టు వారు అడుగుతారు. అలాగే పాప చాలా చిన్నది, ఎందుకంటే పెద్ద బాబు వయసే మీరు ఎంతో చెప్పలేదు, జస్ట్ మీ మ్యారేజ్ అయ్యి 8 ఏళ్ళు అయిందన్నారు కాబట్టి పాప చిన్నదే అయి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఆడపిల్లని తల్లి దగ్గర ఉండడాన్ని కోర్టులు కూడా ప్రిఫర్ చేస్తాయి. కాబట్టి నిశ్చింతగా మీరు మీ పాపని మీ దగ్గర ఉంచుకోవచ్చు. అయితే కొన్నాళ్ళు గడిచాక అమ్మాయి కూడా అతని దగ్గరికి నాన్న దగ్గరికి వెళ్దాము అనుకున్న స్థితుల్లో కోర్టు వారు పాపల్ని కూడా పిలిచి ఆ అమ్మాయి అభిప్రాయాన్ని కూడా కనుక్కోవడం జరుగుతుంది. కాకపోతే మరీ చిన్న వయసు కాకుండా ఇంకొన్నాళ్ళు అయిన తర్వాత మీరు ఆ పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావచ్చు.
ప్రస్తుతం మీ పాప మీ దగ్గరే ఉంటుంది. అన్ని ప్రయత్నాలు చేసి అతను విననప్పుడు కోర్టులో మీరు డైవోర్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే మీరే గనక కోర్టులో డైవోర్స్కి అప్లై చేసే ముందుగా మీరు ఏ లీగల్ నోటీస్ అయితే మ్యూచువల్ కన్సెంట్ కోసం పంపిస్తారో దానికి అతని జవాబుని కూడా మీరు పరిశీలిస్తే, అంటే అతను దానికి అంగీకారం తెలుపుతున్నాడా లేదా వద్దనుకుంటే అతను వివరించే కారణాలు అవన్నిటినీ కూడా మీరు పరిశీలించి మీకు దగ్గరలో ఉన్న న్యాయవాది దగ్గరికి తీసుకువెళ్తే మీకు గ్రౌండ్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీ ఇద్దరు కేవలం అనుమానంతో కూడిన మనస్తత్వం అని చెప్పారు. కేవలం అనుమానం అన్న కారణంగా మీరు డైవోర్స్ తీసుకోవడం కష్టం అవుతుందండి. ఆ అనుమానంతో అతను మిమ్మల్ని వేధిస్తున్నాడా, అంటే మెంటల్గా బాధ పెట్టడం, మెంటల్ క్రూయల్టీకి గురి చేయడం కనుక అయితేనే ఇది డైవోర్స్కి ఒక గ్రౌండ్గా మీరు చూపించవచ్చు. కేవలం అతను అనుమానించారు కాబట్టి నాకు డైవోర్స్ కావాలి అంటే కోర్టు వారు దానికి సాటిస్ఫై కారు. ఖచ్చితంగా ఆ అనుమానంతో అతను మిమ్మల్ని పెట్టిన బాధల్ని కూడా మీరు ప్రూవ్ చేయవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో తప్పకుండా మీరు డైవోర్స్కి అప్లై చేయొచ్చండి. అయితే ముందుగా అనుకున్నట్టుగా మ్యూచువల్ కన్సెంట్కి ట్రై చేయండి. అసలు ఇంతకంటే ముందుగా కూడా కలిసి ఉండడానికి ఏమన్నా సాధ్యం అవుతుందా అది ప్రయత్నించండి. నెక్స్ట్ మ్యూచువల్ కన్సెంట్, థర్డ్ ఆప్షనే డైవోర్స్ అండి. ఎదిగే పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందాలి అని అంటే వాళ్ళకి 4-5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఈ విధంగా ప్రయత్నించి చూడొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఏ పని చేసినా, అంటే ఇతరులకు హెల్ప్ చేసినా, చదువులో మంచి మార్కులు తెచ్చుకున్నా, ఇలా ఏ పని చేసినా వాళ్ళని పొగడాలి. వాళ్ళు ఇంకా బాగా చేయగలరు అన్న ఎంకరేజ్మెంట్ని వాళ్ళకి ఇవ్వాలి. అదే సమయంలో వాళ్ళని మనం అనవసరంగా పొగడడం లేదు అన్న వాస్తవాన్ని కూడా వాళ్ళు గుర్తించే విధంగా మనం చూడాలి. అప్పుడే అటు చదువులోనూ, ఇటు ఆటపాటల్లోనూ, అటు పెద్దవారిని, తోటివారిని గౌరవించడంలోనూ పిల్లలు ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అలా ఎదిగినప్పుడు వాళ్ళ భవిష్యత్తు బంగారు బాట కాదంటారా? పిల్లలకి చక్కటి మానసిక ఆరోగ్యం కావాలి అంటే దానికి చక్కటి శారీరక ఆరోగ్యం చాలా అవసరం అనమాట. అంటే శరీర దారుఢ్యం ఎంత చక్కగా ఉంటే, శారీరకంగా ఎదుగుదల ఎంత బాగుంటే, మానసికంగా కూడా ఎదుగుదల అంతే బాగుంటుంది. మరి వాళ్ళకి ఆహారం ఎంత అవసరమో వ్యాయామం కూడా అంతే అవసరం అనమాట. ఆటలు అనేవి వాళ్ళకి ఊపిరితో సమానం. భోజనం మన టైంకి పెట్టడము, చక్కటి ప్రేమ వాత్సల్యం ఇవ్వడము, కూడు గూడు నీడ ఇవ్వడము, వీటన్నిటితో పాటు తప్పనిసరిగా ఎదుగుతున్న పిల్లలకి ఆడుకునే అవకాశం కలిగించాలి. చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు, ఆడితే ఏమొస్తుంది, ఆ మట్టిలో బురదలో పొల్లి ఒళ్ళంతా మట్టి పుట్టుకుని రావడం తప్ప జబ్బులు వస్తాయేమో, పీతా పిల్లలతో ఆడితే కొట్లాట్లు వస్తాయేమో, ఇలా అని ఒక దీంతోటి భావనతోటి అసలు పిల్లల్ని ఎవరితో ఆడుకోనివ్వకపోవడము, గ్రౌండ్లోకి వెళ్ళనివ్వకపోవడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. దీని మూలాన పిల్లల మనస్తత్వం మీద, వాళ్ళ ఆలోచన విధానం మీద చాలా తీవ్రమైన ప్రభావం పడుతూ ఉంటుందన్నమాట. సో ఆటలు అనేవి పిల్లల జీవితంలో చాలా ముఖ్యమైన అంశము. అవి వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యేంత వరకు కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో చాలా చాలా అవసరం అనమాట. ఆటల మూలాన కేవలం టైం పాస్ అని మాత్రం అనుకోకూడదు మనము. లేదు బాడీ గట్టిపడుతుంది, ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతారు, ఇవి డెఫినెట్గా ఇది మాత్రం డెఫినెట్గా ఒక బెనిఫిటే. కానీ దీనికంటే పెద్ద బెనిఫిట్ ఏంటంటే ఆటల మూలాన పిల్లల్లో స్నేహభావం పెరుగుతుంది. ద కాన్సెప్ట్ ఆఫ్ షేరింగ్, ఒకళ్ళతో ఒకళ్ళు భావాలు పంచుకోవడము, భావోద్వేగాల్ని పంచుకోవడం అనేది జరుగుతుంది. బ్రదర్లీహుడ్ అంటే ప్రేమ, అభిమానము, పక్క వాళ్ళ పట్ల, వాళ్ళ అవసరాల పట్ల ఒక అవగాహన ఏర్పడడం, ఇవన్నీ పెరుగుతాయి. అలాగే మానసికంగా మనం తీసుకుంటే కనుక ఇంటెలిజెన్స్, తెలివితేటలు పెరుగుతాయి. థింకింగ్, ఆలోచన శక్తి పెరుగుతుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అంటే సమస్య ఏదన్నా వచ్చినప్పుడు దాన్ని చూసి పరిగెత్తి వెళ్ళిపోయే పిరికిదనం అనేది పిల్లల్లో, ఆటలు ఆడని పిల్లల్లో ఎక్కువగా గమనిస్తాం మనం. ఈ ఆటల మూలాన ఏ సమస్యనైనా, ఏ ప్రాబ్లంనైనా ఫేస్ చేద్దాము, దాన్ని ఎట్లైనా గెలుద్దాము అనే ఒక స్పిరిట్ పిల్లల్లో డెఫినెట్గా డెవలప్ అవుతుంది. అబవ్ ఆల్ సృజనాత్మకత అంటే చక్కటి క్రియేటివిటీ డెవలప్ అవుతుంది. లాంగ్వేజ్ డెవలప్మెంట్, మిగతా వాళ్ళతోటి చక్కగా మాట్లాడేటటువంటి భాషా జ్ఞానం డెవలప్ అవుతుంది. ఇన్ని బెనిఫిట్స్ కాకుండా ఇంకొక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే మానసికమైన ఒత్తిడి రిలీవ్ అయిపోతుంది. అనుకుంటూ ఉండొచ్చు తల్లిదండ్రులు, పిల్లలకేం ఒత్తిడి అండి, చక్కగా అన్నీ చేసి పెట్టి ప్లేట్లో మనం అందిస్తుంటే తినూరుకోలేక వీళ్ళకి ఒత్తిడిలా అనుకుంటాం.
చాలా తప్పు. ఆ చిన్ని మనసులో కూడా ఎన్నో రకాలైన ఒత్తిళ్ళు ఉంటాయి. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి, టీచర్స్ దగ్గర నుంచి, చదువుపరమైనవి, తల్లిదండ్రుల దగ్గర నుంచి, తోబుట్టువుల దగ్గర నుంచి, ఇలా ఎన్నో రకాలైనటువంటి భయాలు, ఒత్తిళ్ళు ఆ మనసులో ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఆడుకుంటారో ఈ భయాలు, ఒత్తిళ్ళు అన్నీ పటాపంచలైపోయి స్ట్రెస్ అంతా రిలీజ్ అయిపోయి మానసికంగా చాలా రిలాక్స్ అయిపోతారు. కాబట్టి ఖచ్చితంగా గ్రోయింగ్ ఏజ్లో ఎస్పెషలీ 3 సంవత్సరాల నుంచి దాదాపు 10-11 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా పిల్లలకి ఖచ్చితంగా ఆటకి టైం మనం కేటాయించాలి. ఈ ఆటల్లో కూడా మనకి అలా ఆల్ ఆఫ్ us నో 2 రకాలు ఉంటాయి. ఇండోర్ గేమ్స్ అని, అవుట్డోర్ గేమ్స్ అని. అవుట్డోర్ గేమ్స్ ఎందుకులే, ఎండలో వెళ్తే నల్లగైపోతాడు, లేదా దుమ్ములో ఆడితే జబ్బులు వస్తాయి, ఇలాంటి భావాలన్నీ తల్లిదండ్రులు పక్కన పెట్టేసేయాలి. తప్పనిసరిగా ప్రతి పిల్లవాడు కూడా శరీరానికి సరైనటువంటి వ్యాయామం కల్పించడం కోసము 2 గంటలైనా ఖచ్చితంగా ఓపెన్ ఎయిర్లో ఆడుకోవాలి. ఇందుట్లో కనీసం ఒక 40 నిమిషాల నుంచి 1 గంట సేపైనా సూర్యరశ్మి ఆ చైల్డ్ మీద పడే విధంగా ఓపెన్ ఏరియాలో ఆడుకోవాలి. అది కూడా శరీరం అంతా ఎగ్జైట్ అయ్యేటట్టుగా పరిగెత్తి, దుంకి, ఎగిరి, చెమట కారిపోయే విధంగా ఆ సూర్యకిరణాలు వాళ్ళ మొక్క మీద, శరీరం మీద అంతా పడే విధంగా తప్పనిసరిగా ఆడుకోవాలి. ఇది స్కూల్స్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ మధ్యకాలంలో స్కూళ్ళకి చిన్న ప్లే గ్రౌండ్ కూడా లేకుండా అయిపోతుంది. ఏదో రూమ్లో కూర్చోబెట్టి ఆడిపించి ఇండోర్ గేమ్స్ అంటున్నారు. దీని మూలాన పిల్లల్లో ఆరోగ్యం క్షీణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆడుకునేటప్పుడు మరి ఎలాంటి ఆటలు ఆడించాలి? ఆడుకునేటప్పుడు కూడా మీకు తెలియని ఒక చిన్న విషయం ఏంటంటే, చిన్న చిన్న ఆటల ద్వారా పెద్ద పెద్ద మానసిక సమస్యలు సాల్వ్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకు ఒక చిన్న ఆట చెప్తాను చూడండి. ఒక టైర్ని పిల్లవాడు కొట్టుకుంటూ ఒక కర్రతో పరిగెడుతూ వెళ్తుంటాడు. ఇది చూస్తే అబ్బా ఏంటి చాలా బోర్ గేమ్, అదొక ఆట, దాన్ని ఒక టైర్ కొట్టుకుంటూ వెళ్ళడం చిరాగ్గా అనుకుంటాం. కానీ దాని మూలాన పిల్లల్లో ఎంతో మానసిక ఎదుగుదల జరుగుతుంది. గమనిస్తే మీరు జాగ్రత్తగా, టైర్ ఒక దిశలో వెళ్తుంటుంది, అదే దిశలో పిల్లవాడు కూడా పరిగెడుతుంటాడు, కళ్ళతో చూస్తుంటాడు, చేత్తో మేనేజ్ చేస్తుంటాడు. అంటే కంటికి చేతికి ఒక లింక్ ఏదైతే ఉంటుందో ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ అంటాం, దీన్ని చాలా బాగా బలపరుస్తుందన్నమాట ఈ పర్టికులర్ ఆట. అది కంటితో చూస్తూ చేత్తో కొట్టుకుంటూ వెళ్ళడం మూలాన ఇలాంటి పిల్లల్లో బోర్డు మీద నుంచి చూసి బుక్లో రాసుకోవడానికి ఇబ్బంది పడేటటువంటి అవకాశం అసలు లేనే లేదు. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే వాళ్ళ థింకింగ్ పెంచుతాయి అన్నమాట, వాళ్ళ మేధాశక్తిని పెంచుతాయి. కాబట్టి ఇలాంటి గేమ్స్ అన్నీ మనము పిల్లలకి ఇవ్వచ్చు. ఆర్ట్ కిట్స్ కూడా చాలా మంచిదన్నమాట. ఏ నెంబర్లో ఏ కలర్ వేయాలి, ఏ కలర్లో ఏది మిక్స్ చేస్తే కొత్త కలర్ ఎలా వస్తుంది, ఇలాంటి గైడెన్స్ ఇస్తూ ఆర్ట్ కిట్స్ రెడీమేడ్గా మనకి దొరుకుతాయి. అలాంటివి తెచ్చి పిల్లలతో ప్రాక్టీస్ చేయడం మూలాన కూడా పద్దాకా టీవీలో లేకపోతే ఏదో కార్టూన్ ఛానల్ 24 గంటలు అలా అతుక్కుపోయి లేకుండా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ, కొత్త కొత్త జ్ఞానాన్ని సంపాదిస్తూ, అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్రీ టైంని కూడా చక్కగా స్పెండ్ చేసుకుంటూ ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా హాయిగా గడిపేసేయచ్చు. ఈరోజు మనం ఆప్టిస్మూత్ ట్రీట్మెంట్ చేసుకుందామండి. యాక్చువల్గా ఆప్టిస్మూత్ ట్రీట్మెంట్ దేనికి చేస్తామంటే, వర్షాకాలంలో బాగా తడిచిపోతాం. మనం బయటకు వెళ్ళిన తర్వాత హెడ్ బాత్ చేసి బయటకు వెళ్తే మనకి వర్షాకాలంలో తడిచామనుకోండి, మన హెయిర్ అంతా అన్రూలీ అయిపోతుంది. కొన్నిసార్లు డాండ్రఫ్ వస్తుంది. కొన్నిసార్లు ఆయిల్ పెట్టుకున్న వాళ్ళకైతే కనుక అన్రూలీ హెయిర్తో పాటు డాండ్రఫ్ స్ప్లిటెంట్స్ వస్తాయి. సో వీటన్నిటికీ కూడా మన క్యూటికల్స్, కొటెక్స్ రెండిట్లో ట్రీట్మెంట్ ఒకటి చేసుకుంటే కనుక ఈ వర్షంలో తడిచినా కూడా హెయిర్ డ్యామేజ్ కాకుండా చేసుకునే ట్రీట్మెంట్ ఆప్టిస్మూత్ ట్రీట్మెంట్. అది ఈరోజు ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. సో ముందుగా మనం ఏంటంటే హెయిర్ని వెట్ చేస్తాం. సో మనం చేసుకునేది ఏంటంటే, మన హెయిర్లో 3 లేయర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇన్న లేయర్ లోపల ఒక క్యూటికల్ లేయర్ ఉంటుంది, పైన క్యూటికల్ లేయర్ వస్తుంది. మనం కొటెక్స్ లేయర్లో ట్రీట్మెంట్ ఇచ్చేది ఆప్టిస్మూత్ ట్రీట్మెంట్. సో మనం రూట్ని వెట్ చేయాలి. యాక్చువల్గా మనం జనరల్గా స్కాల్ప్ వెట్ చేయడం అంటే తీసుకెళ్ళి షాంపూ బేసిన్లో వాష్ చేయడం కాదు ఇది. సో రూట్ ఎప్పుడు కూడా వెట్ అవ్వాలి. ఎందుకు ఇది వెట్ అవ్వాలంటే, మనం పంపించే కస్టమైజ్ షాంపూలో కొన్ని మినరల్స్ ఉంటాయి. ఆ మినరల్స్ అన్నీ కూడా రూట్ లోపలికి వెళ్ళాలి. రూట్లోకి వెళ్ళి మనం ఇంటర్నల్ ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి రూట్లోకి వెళ్ళడానికి మనం ఈ ట్రీట్మెంట్ ఫస్ట్ స్పా థెరపీలో వెట్ చేసుకుంటాం హెయిర్ని విత్ అ స్ప్రే. ఇప్పుడు స్పా థెరపీ స్టార్ట్ చేస్తున్నాము. మనం విత్ ఆప్టిస్మూత్ ట్రీట్మెంట్లో ఫస్ట్ స్టెప్ ఇది స్పా థెరపీ చేస్తున్నాం. సో మనం బేసిక్గా చేసేది ఇప్పుడు స్కాల్ప్. జనరల్గా స్కాల్ప్ అండ్ హెయిర్ 2 డిఫరెంట్ ట్రీట్మెంట్స్. స్కాల్ప్ అంటే మనం ఓన్లీ హెడ్లో ఉన్న రూట్స్కి చేస్తాము. హెయిర్ అంటే మనకి ఏదైతే బయటకు వేవీగా కనబడుతుందో దాన్ని హెయిర్ ట్రీట్మెంట్ అని చెప్తాం. సో ముందు ఫస్ట్ స్టెప్ రూట్ ట్రీట్మెంట్. సో మనం స్కాల్ప్ ట్రీట్మెంట్ ఇస్తాం. స్కాల్ప్ ట్రీట్మెంట్లో కూడా మోటార్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. సో కొన్ని
డిఫరెంట్ ప్లేసెస్లో కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్ స్టిమ్యులేట్ చేయాలన్నమాట. ఎందుకంటే దీనికి ఆల్రెడీ హెయిర్ ఫాల్ తక్కువ ఉంది, వాల్యూమ్ తక్కువ ఉంది. ఇవి రెండు రావాలి అంటే కనుక ఇక్కడ మాత్రమే మనం స్టిమ్యులేట్ చేయాలి. ఆ పాయింట్స్ తను స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనము పెడుతున్న స్పాలో ఏంటంటే మినరల్స్ ఉంటాయి, అవి ఓన్లీ స్కాల్ప్కి వెళ్తాయి అనమాట. మనకు కావాల్సిన స్కాల్ప్ ట్రీట్మెంట్. స్కాల్ప్లో ఉన్న హెయిర్ వాల్యూమైజ్ అయిన తర్వాత, స్ట్రెంత్ అయిన తర్వాత మాత్రమే విల్ టచ్ ద హెయిర్. అంతవరకు హెయిర్కి టచ్ చేయం, హెయిర్కి ఏ ట్రీట్మెంట్ చేయం. నెక్స్ట్ ట్రీట్మెంట్ హెయిర్కి చేద్దాం. హెయిర్ ట్రీట్మెంట్ ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం ఒకసారి. దీని ముందు వాష్కి వెళ్తుంది, వాష్కి వెళ్ళొచ్చాక హెయిర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనము ఆల్రెడీ స్కాల్ప్లో ట్రీట్మెంట్ ఇచ్చాము. స్కాల్ప్ ట్రీట్మెంట్ కాగానే కూడా మీకు చూస్తే ఈ హెయిర్ కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది. అట్లీస్ట్ 50% డిఫరెన్స్ ఉంటుంది. ఆ హెయిర్ ట్రీట్మెంట్కి ఒక ప్రోడక్ట్ ఉంటుంది, ఆప్టీ స్మూత్ ప్రోడక్ట్ అని. ఆ ప్రోడక్ట్ని మనం అప్లై చేస్తాం. హెయిర్ పార్టిషన్ తీసేసుకున్న తర్వాత ద ప్రోడక్ట్ ఇలా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. ఇది బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్ అనమాట ఇవి. సో దీని ఒక్కొక్క లేయర్ తీసుకొని లేయర్ బై లేయర్ అప్లై చేస్తాం. ఎందుకంటే మనం హెయిర్కి అప్లై చేయాలి, ప్రతి వెంట్రుకి కూడా ఈ బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్ లోపలికి వెళ్ళాలి. సో అందుకని ఒక్కొక్క లేయర్ వైజ్ మనం వాడదాం ఇది. సో మనం టోటల్ హెయిర్కి అప్లై చేసేసాము. మీరు గమనిస్తే టోటల్గా లోపలికి వెళ్ళిపోయింది, ఇన్ఫ్యూజ్ చేసేసాం. సో అందుకని మీరు ఎక్కడ టచ్ చేసినా కూడా స్మూత్గా ఉంటుంది హెయిర్. సో ఒక 5 minutes వరకు వెయిట్ చేసేసి మనం తీసుకెళ్ళి వాష్ చేసేస్తాం. వాష్ చేసి తీసుకొస్తాను, చూడండి తినండి ఇప్పుడు. సో ఇప్పుడు ఆప్టీ స్మూత్ ట్రీట్మెంట్ అయిపోయింది కదా, మనం వాష్ చేసి తీసుకొచ్చాం, డ్రై చేసేసాం. మీరు కనుక చూస్తే చాలా స్మూత్ ఉంటుంది హెయిర్. సో మనం కోటెక్స్ లేయర్లో ట్రీట్మెంట్ ఇచ్చాం కాబట్టి తను రేపు పొద్దున వర్షంలో తడిచినా కూడా, లేకపోతే ఇంకేదైనా ఎన్విరాన్మెంట్ పొల్యూషన్తో ఏదైనా డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా తక్కువ. సో ఇలాంటి సిట్టింగ్స్ తను కనుక ఒక 5-6 సిట్టింగ్స్ చేసుకుంటే హెయిర్ హెల్దీగా ఉంటుంది. శరీరం చేయలేని కార్యకలాపాలని మనం ఎప్పుడూ కొనసాగించకూడదు. వ్యాయామం చేసేటప్పుడు మనకి అనుకూలమైన సమయం, అనుకూలమైన వ్యాయామం మాత్రమే ఎంచుకోవాలి. అలాగే వ్యాయామం చేసేటప్పుడు ఇంకొక చిన్న చిట్కా, బయట వాతావరణానికి అనుగుణంగా మనం వ్యాయామం చేస్తే మంచిది. ఎందుకంటే ఆ వాతావరణం అనేది మన శరీరంలోని టెంపరేచర్కి కూడా ఎంతో పాజిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది అని మాత్రం మనం మర్చిపోవద్దు. Working the different muscles of your abdominals is one of our prime concerns. The different upper, center, lower abs and your obliques while standing. We'll do it without weights first, and later when you add on weights, it will help you even to reduce it better in a better way. So make sure you have done a little bit of jogging and stretching and warmed up your body well, and then join us for this part of working your abs. So let's start. One leg forward, put your hand on your thigh, the other hand up, and now you're going to bend forward as you take your hand down and pull it up. So let's do that again. Take that hand right down and pull it up. Pull it right down and up. And that's 4 and up, and 3 and up, and 2 and up, and 1, and change your side. Take the other leg forward, put your hand in front, hand up, ready, 5, 6, 7 and go. That's 8 and up, and 7 and up, and 6 and up, and 5 and up. That's 4 and up, and 3 and up. That's 2 and up, and that's 1, and change that leg again, 5 and go. That's 8, 2, 3, and change your leg now. Let's go. That's 1, 2, that's 3, and relax. Taking those hands up now.
Keep them up and gently put one leg up and down, and the other way and down. Taking your knee up, bringing your elbow to your knee, down. You can always do this even without weights. And down. And up, down. Keep going. You are walking sides of your abs, getting rid of the oblique, making them stronger and shapely again. So keep going to last 4. That's 4 more. That's 3 more. That's 2 more. And that's relaxed. Putting those hands down, roll the shoulders, relax it, and the other way. Now this time, lift one leg up and down. The lower abs gets worked along with your upper abs. Again, right and down and left and down and right and down and left and down and right and down and left, and take those arms up now. Just cross. It's a cross and up and cross and up and cross and up and cross and 4 more. That's 4 up, 3 up, 2 up. Now add that knee to it. So now it's a knee and up and a knee and up. Alternate knee coming up, and as you twist, see the sides of your body getting worked out well. That's 4 more, 3 more, 2 more, and relax. Keep those weights down gently and slowly come up. Take those arms up, stretch. Take one hand up, pull, gently go down to the side, feel the stretch at the side of your body. Come back center, go down to the other side and stretch. Pulling those fingers up, push your hands back, feel the stretch, go back a little bit, pull, go all the way down, stretch. Slowly come up, take a deep breath, breathe in. This is the way you have worked all the different muscles of your abs. So remember, concentrate and work all the muscles, the upper, the lower, the center and the side. Make sure you also work your back when you work your abs. So to see those back exercises, I'll see you again another time. Have a nice day. వంకాయలోనూ మంచి గుణాలు ఉన్నాయండోయ్. వంకాయని కాల్చిన పచ్చడి రూపంలో తీసుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని ఆయుర్వేదం సూచిస్తుంది. అలాగే వంకాయని రోజువారీ డైట్లో చేర్చినప్పుడు వంకాయలో కాస్త టమాటాను కూడా జత చేస్తే ఎంతో పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందట మన శరీరానికి. సాధారణంగా ఋతువులు మారినప్పుడు కానీ లేదా కాలము వాతావరణం మారినప్పుడు కానీ మన ఇళ్ళల్లో ఉన్నటువంటి అందరు వ్యక్తులకి ఒక రకమైనటువంటి సుస్థి చేస్తుంది. ముక్కు బాగా కారడం, ఒళ్ళు నొప్పులు బాగా ఉండడం, తల బరువుగా ఉండడం, జ్వరంగా ఉండడం, ఇవన్నీ కూడా సాధారణంగా మనకు ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో కూడా ఎప్పుడు కనబడేటువంటి విషయం అన్నమాట. దీన్నే ఆయుర్వేద శాస్త్రంలో మనం పీనసంగా చెప్పుకున్నాం. ఈ పీనసం అంటే మామూలుగా సాధారణ భాషలో అంటే వైద్య విజ్ఞాన ఈ మోడర్న్ టెక్నాలజీ మోడర్న్ లాంగ్వేజ్లో చెప్పాలంటే రైనైటిస్ అని చెప్తాం. అంటే ఈ నాజల్ క్యావిటీ, ఈ ముక్కు లోపల ఉన్నటువంటి కుహరము అదంతా కూడా మ్యూకస్ మెంబ్రేన్ అని, అంటే శ్లేష్మ పొర అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ పొర మొత్తం ఆ నాసాల్ క్యావిటీ అంతా కూడా కప్పి ఉంచుతుంది అన్నమాట. ఈ వాతావరణం మారినప్పుడు మనం తీసుకునేటువంటి గాలి యొక్క ఉష్ణోగ్రత మారినప్పుడు కూడా మనకి ఇక్కడ లోపల ఇన్ఫ్లమేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితులలో మనకు ఆయుర్వేదం చాలా చక్కని చికిత్సలు చాలా చెప్పింది. వాటిల్లో మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునే ఒక అద్భుతమైనటువంటి యోగాని మీకు చెప్తాను, జాగ్రత్తగా చూడండి. దీంట్లో మనకి కావాల్సినవి రెండే 2 పదార్థాలు. అవి కూడా ప్రతి ఒక్కరికి, ఈవెన్ చిన్నపిల్లలకు కూడా తెలిసినటువంటివి. వాటిల్లో మొట్టమొదటిది మిరియాలు. మిరియాలు అనేవి దాదాపుగా ప్రతి ఇంట్లో వంటింట్లో ఉండేటువంటి సామాను. దాంతోపాటుగా బెల్లం.
ఈ బెల్లం అనేది పిల్లలు కామంగా మంచిగా తీగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు తింటూ ఉంటుంటారు కదా. ఇది కూడా ప్రతి ఇంట్లలో కూడా ఉండేటువంటి ఒక దినుసు అనమాట. మిరియాలు, బెల్లం ఈ రెండే చాలు మనకి. ఈ రెండిని ఎలా చేయాలంటే బెల్లాన్ని తీసుకుని ఎప్పటికప్పుడే మందు మనం ప్రిపేర్ చేసుకోవాలి, అప్పటికప్పుడు వాడుకుంటూ ఉండాలి. వాటిలో బెల్లము ఒక చెంచాడు నుండి చెంచాడున్నర వరకు బెల్లాన్ని తీసుకుని ఒక అర చెంచాడు మిరియాలు అంటే ఒక 10 నుండి 15 వరకు గింజలు వచ్చేటట్టుగా తీసుకుని దాన్ని కాస్త పొడుంగా చేయాలి. మొదట మిరియాల్ని పొడుంగా చేసుకుని బెల్లాన్ని కూడా కొద్దిగా మెత్తగా చేసి రెండింటిని కలిపి మళ్ళీ తిరిగి నూరాలి. కొంచెం మెత్తటి ముద్ద అయ్యేంత వరకు నూరాలి. మీకు మందు రెడీ అయిపోయినట్టే. ఈ మందుని ఫ్రెష్గా తయారు చేసినటువంటి పెరుగు రాత్రి తోడుబెట్టగా ప్రొద్దున్నే తీస్తే ఎట్లా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది కదా, తీయని పెరుగు అని అంటాం, అట్లాంటి పెరుగు. ఆ పెరుగు ఒక కప్పులో సగం వరకు తీసుకుని ఈ తయారు చేసినటువంటి ముద్దని దాంట్లో కలిపేయండి. ఆ కలపగా ఏర్పడినటువంటి మిశ్రమాన్ని చాలా అద్భుతమైనటువంటి రుచితో ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తీసుకుంటారు. ఎవరికైతే రైనైటిస్ వచ్చిందో లేదా పీనసం కలిగిందో వాళ్ళకి ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి ఎప్పటికప్పుడే తయారు చేసుకోవాలి. బెల్లాన్ని, మిరియాలని అప్పటికప్పుడు తయారు చేసుకుని ముద్ద చేసుకుని ఆ ఫ్రెష్గా ఉండేటువంటి పెరుగులో కలుపుకొని కనుక తిన్నట్లయితే ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి 2 సార్లు తినాలి. తినేసి మామూలుగా ఉంటే సరిపోతుంది. దీంతో ఎంతటి అంటే మందులకి బాగా లొంగనటువంటి పీనసమైనా సరే చాలా అద్భుతంగా తగ్గిపోతుంది అన్నమాట. ఇంట్లో చాలా సులభంగా చేసుకోగలిగినటువంటి మందు, ఈజీగా లభ్యమయ్యేటువంటి ఔషధ దినుసులు, చాలా తక్కువ కాస్ట్తో మనకి తయారైనటువంటి ఔషధం అన్నమాట. దీన్ని చక్కగా ఇంట్లో ఉన్నటువంటి ఎవరైనా పీనసంతో బాధపడుతున్నట్లయితే వాళ్ళకి ఇది చక్కగా ఉపయోగించుకోవచ్చు. పాస్ట్ ఇస్ హిస్టరీ, ఫ్యూచర్ ఇస్ మిస్టరీ. ప్రజెంట్ ఒక్కటే మన చేతుల్లో ఉంది. ఈ స్టేట్మెంట్ మనం చదివినా కూడా మేబీ రియల్ లైఫ్లో అప్లై చేయడానికి చాలా టైం పడుతుందేమో. మన దినచర్యలో మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి పాస్ట్లో ఏం జరిగింది, మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ఆలోచించి తెగ బాధపడిపోతూ ఉంటాం. అలా బాధపడడం ఎందుకు? ప్రజెంట్ మన చేతుల్లో ఉంది కాబట్టి మన భవిష్యత్తు బాగుండాలి అంటే ప్రజెంట్ కూడా బాగుండాలి అనే చిన్న లాజిక్ కనుక మనం గుర్తుపెట్టుకుంటే లైఫ్ అంతా ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. నవ్య మీద మీ సలహాలని, సూచనల్ని, అభిప్రాయాల్ని మాకు తప్పకుండా రాసి పంపించండి. మా అడ్రస్ నవ్య, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 5,13,000. మా ఈమెయిల్ ఐడి navya.doordarshan@gmail.com. ఉన్నమలుంటాయి, అమావాసలుంటాయి, చంద్రునికెప్పుడు కళలుంటాయి.